నమస్తే, శుభోదయం. ఇవాళ మేము తుల్జాపూర్ నుంచి కొల్లాపూర్ వెళ్తున్నాము. రాత్రి ఇక్కడే ఉన్నామన్నమాట. ఇక మార్నింగే మేము బయలుదేరుతున్నాము. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహం ముందు మనకు కనిపిస్తుంది కదా, ఛత్రపతి శివాజీ చౌక్ అన్నమాట. ఇది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని ముందుకు వస్తే మెయిన్ రోడ్కి వచ్చేస్తాము. ఇదేనండి మెయిన్ రోడ్ వచ్చేసి. అది నిన్న పెద్ద రోడ్ అని చెప్పే కదా, ఆ రోడ్ అనమాట. ఇది మనం బ్రిడ్జ్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని ఇట్లాగా మనం మళ్ళీ ముందుకు వచ్చి ఇట్లా రైట్ తీసుకోవాలన్నమాట. తీసుకుంటే మనం సోలాపూర్ రోడ్లోకి వెళ్తాము. ఈ రోడ్ అంతా సోలాపూర్ రోడ్ అనమాట. ఆ బ్రిడ్జ్ మీకు ముందు వస్తుంది, మీకు చూపిస్తాను. ముందు మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకోవాలి కొద్ది ముందుకు వచ్చేసి. ఇప్పుడు ఈ రోడ్ వచ్చి స్ట్రైట్గా కొల్లాపూర్కి వెళ్తుంది. పైన బ్రిడ్జ్ వచ్చేసి వెళ్ళే దారి అయితే నల్దుర్గాకి అట్లాగే హైదరాబాద్కి వెళ్ళే దారి అనమాట. అది మనం తుల్జాపూర్ నుంచి సోలాపూర్ నుంచి కొల్లాపూర్కి వెళ్తాము. ఈ మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 289 కిలోమీటర్స్ తుల్జాపూర్ నుంచి కొల్లాపూర్ వరకు. టోల్ గేట్స్ ఛార్జెస్ వచ్చేసి 395 రూపీస్ పడతాయి మొత్తం. అలాగే జర్నీ సమయం వచ్చేసి మనకి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఇక హైదరాబాద్ నుంచి కొల్లాపూర్కి 552 కిలోమీటర్లు. అట్లాగే విజయవాడ నుంచి కొల్లాపూర్కి వచ్చి 839 కిలోమీటర్లు. సమయం వచ్చి 13 గంటల 45 నిమిషాలు టైం పడుతుంది. తిరుపతి టు కొల్లాపూర్కి వచ్చి 806 కిలోమీటర్లు, 14 గంటల సమయం పడుతుంది. ఆహా ప్రదేశాల యొక్క దూరాలన్నమాట. మేము తుల్జాపూర్ దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి అయితే రోడ్ అయితే చాలా బాగుంది. సూపర్ రోడ్ కండిషన్స్ బాగున్నాయి. ఇది చూసారు కదా, అంత 4-వే రోడ్డు, నేషనల్ హైవే 166 అన్నమాట. ఇది ఇక టిఫిన్ చేసుకుందామని ప్లేస్ గురించి చూస్తున్నాము. మాకు ఇక్కడ ఒక ప్లేస్ కనిపించింది. మేడం ఏం రెడీ చేస్తున్నారు? ఇది ఇక తుల్జాపూర్ నుంచి బయలుదేరిన తర్వాత ఒక 30 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మేము ఇలాగా రెడీ చేసుకుంటున్నాము. ఇంకా టిఫిన్ చేయాలి కదా, అందుకని చెప్పేసి ఉగ్గాని అని చెప్పి తయారు చేస్తుంది మురుమురాలతో అనమాట. ఇది మురుమురాలు నానబెట్టేసుకొని ఇలా నానబెట్టుకున్న మురుమురాల్ని ఇట్లా ఆయిల్, నూనె, పల్లీలు, ఆనియన్స్ దాంట్లో కలిపేసుకొని ఒక పులిహోర టైప్లో అనమాట. దీన్ని ఇది ప్రిపేర్ చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదండి, ఒక 10 నిమిషాలలో అయిపోతుంది మొత్తం. నేను కూడా వండేస్తున్నా. ఇంకా మా టిఫిన్ అయిపోయిందండి, ఉగ్గాని అయిపోయింది. ఇంకా సర్వ్ చేస్తుంది మా మేడం. ఇక తినడమే ఆలస్యం, ఆకలేసేస్తుంది. ఇక తింటున్నామండి, టిఫిన్ చేసేస్తున్నాం మేము. ఇట్లా రోడ్డు పక్కన ఆపుకొని మనకు నచ్చిన ప్లేస్లో ఇది తినడం నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. టిఫిన్ అయిపోయింది, మా మేడం టీ పెడుతుంది. చాయ్ కూడా చేస్తున్నారా మేడం తాగడానికి? చాయ్ మరుగుతుంది. ఇంకా ఇంకా టీ అయిపోయింది మాది. ఇంకా చాయ్ బిస్కెట్ తింటున్నాము. టీ కూడా బాగానే అయ్యింది. ఇక మా టీలు టిఫిన్లు అయిపోయినాయి, బయలుదేరాము. ఇక్కడ నుంచి మాకు వచ్చి 250 కిలోమీటర్ల దాకా ఉంటుంది కొల్లాపూర్కి. ఇక బయలుదేరిపోయామండి. ఇక మనం సోలాపూర్లోకి ఎంటర్ అయిపోయినాం. ఇది సోలాపూర్. ఈ సోలాపూర్ నుంచి కూడా మనం నేషనల్ హైవే 65లో కలిసి మళ్ళీ తర్వాత నేషనల్ హైవే 166లో కలుస్తాం అనమాట. ఇదంతా నేషనల్ హైవే 65. ఇక్కడ ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఈ రోడ్డు పైన వెళ్ళాల్సి వస్తుంది. సోలాపూర్లో కూడా మీకు చూడాల్సిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవి ఒక 6 ప్లేసెస్ అన్నమాట. మీకు వీలైతే మీ దగ్గర టైం ఉంటే చూడండి, ఎందుకంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు చూసుకుంటే బాగుంటుంది కదా, మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడో చూడాల్సి ఉంటుంది. అవి వచ్చి మీకు చెప్తాను. ఒకటి వచ్చి బుకాకోట్ ఫోర్ట్ అనమాట. అలాగే రెండవది వచ్చేసి పండరీపురం, అది ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది. మూడవది వచ్చి మల్లికార్జున జైన్ టెంపుల్. నాలుగవది వచ్చి ఉజ్జయిని డ్యామ్. ఐదవది వచ్చి
అక్కల్కోట్, అలాగే 6వది వచ్చి సిద్ధేశ్వర టెంపుల్ అనమాట. ఈ 6 ప్లేసెస్ మీరు ఇటు వచ్చినప్పుడు వీలైతే మీ దగ్గర టైం ఉంటే చూడండి. ఇక మేమైతే ఇక్కడ చూడట్లేదు, ఎందుకు అని అంటే మేము కొల్లాపూర్ వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇంకో ప్లేస్ కూడా విజిట్ చేద్దాం అనుకుంటున్నాము. కాబట్టి మేము వెళ్ళిపోతున్నాము. ఆ ప్లేస్ అనేది మీకు చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది కూడా. ఇక మనం వచ్చి నేషనల్ హైవే 166లోకి వచ్చేసినాము. రోడ్ అయితే సూపర్ అండి, అసలు ఎట్లా ఉందంటే సూపర్, చాలా బాగుంది రోడ్ అయితే. ఇక లంచ్ టైం అవుతుంది. ఒక ప్లేస్ గురించి చూస్తున్నాం, మంచి ప్లేస్ ఏదైనా దొరికితే అక్కడ లంచ్ చేసేసుకుందామని. 2:30 అవుతుంది టైం వచ్చి. ఇప్పటికీ మేము వచ్చి 150 కిలోమీటర్స్ వచ్చేసాము. ఇంకా చూస్తుంటే ఒక చోట ప్లేస్ కనిపించింది ఇట్లాగా. ఇంకా మా మేడం వచ్చి రైస్కి ప్రిపేర్ చేసేస్తుంది. ఏం కర్రీ అండి? టమాటా ఆలు కర్రీ, ఉల్లిగడ్డ అలాగే ఆలుగడ్డ మా మేడం కటింగ్ చేస్తుంది ఇక్కడ. ఇదండి మా కిచెన్కి సంబంధించిన ఏర్పాటు మొత్తం. అలాగే టేబుల్స్, చైర్స్ అన్నీ ఇలా ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. ఆవాలు అమ్మా, అల్లం, పసుపు, కాబట్టి మొత్తం పచ్చగా అయిపోతుంది. అల్లం కూడా ఇంట్లో మిక్స్ పట్టిందే, ఇంతకాలు తీసుకొస్తుంది. అదే బయట కారం కూడా పట్టిస్తుంది. ఇంకా వేయాలి, కారం వేస్తాం. ఈ కొద్దిగా పట్టితే మా వాడు తెగ తిరుగుతున్నాడు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, తెగ తిరుగుతున్నాడు టెంపుల్ అంతా. కారం పట్టించిన కారం ఇది బాగా కారం ఉంటుంది, అందుకే మాకు టేస్ట్కి ఎంత కావాలో అంత సరిపడా వేస్తున్నాం. ఓకే, వండుకోవడానికి ఇట్లా వండుకుంటూ ఇట్లా చెట్లు ఉన్నాయి. ఇవన్నీ దానిమ్మ చెట్లు అన్నమాట. ఇదంతా పంట పొలము, ఇదంతా ఖాళీగా ఉంది ఇప్పుడైతే. ఇది రోడ్ అండి, రోడ్డుకు పక్కనే అన్నమాట. ఇక ఇట్లా బండి ఆపుకున్నాం రోడ్డు పక్కనే. ఇట్లా చైర్లు కూడా వేసుకొని టేబుల్ ఒకటి అరేంజ్ చేసుకున్నాం ఇట్లాగా. ఇక్కడే వంట కూడా చేసుకుంటున్నాం అన్నమాట. ఇది ఇక ఇక్కడ వంట చేసుకొని తినేసి ఇక బయలుదేరుతాం. లాస్ట్లో కొత్తిమీర, పుదీనా టేస్ట్ గురించి, మంచి స్మెల్ గురించి కూడా అట్లాగే కదా మేడం. ఒక 2 నిమిషాలు అయితే కర్రీ అయిపోతుంది. ఓకే, తర్వాత రైస్ పెట్టేసుకోవచ్చు. రైస్ కూడా పెట్టుకున్నామండి. ఇక దానికి విండ్షీల్డ్ అనమాట, ఎందుకంటే బాగా గాలి పెడుతుంది. మీకు ఊగింది కనిపి. కర్రీ అయిపోయింది, రెండు చేసేసుకున్నాం. టమాటా కర్రీ అండ్ రైస్ అంట. బాగుందా? బాగుంది. కర్రీ బాగుంది కదా, కర్రీ రైస్ కూడా బాగానే ఉంది. లంచ్ అయిపోయింది, ఇక మేము బయలుదేరాం. రోడ్ చూస్తున్నారు కదండి, ఎంత బాగుందంటే అసలు మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా బాగుంది రోడ్ అయితే. ఈ రోడ్డు చూసారు కదా, మనం లడక్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈ కొండలు ఇవన్నీ ఇట్లా కనబడుతుంటాయి కదా, అట్లాగే ఉందన్నమాట. కాకపోతే ఇవి సింగిల్ రోడ్స్, ఇవి డబుల్ రోడ్ అనమాట. అదిగోండి కొండ ఎట్లా కనబడుతుంది చూసారు కదా. ఈ లొకేషన్ చాలా బాగుంది. ఈ లొకేషన్స్ చూసుకుంటూ జర్నీ చేస్తుంటే చాలా బాగుంది అనమాట. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే లొకేషన్ మాత్రం సూపర్గా ఉంది. ఆ కొండల పైన మీకు కనబడుతున్నాయి కదా, ఎయిర్ టర్బన్ ఫ్యాన్స్, గాలి మరలు అనమాట. ఇక్కడ అక్కడక్కడ చాలా కనబడుతున్నాయి ఇట్లాంటివన్నీ, చాలా బాగున్నాయి. ఇక్కడ లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఈ ప్రాంతంలో. ఇది నెక్స్ట్ డే వీడియో అండి. రాత్రి మేము వచ్చేసరికి 9 అయిపోయింది. ఒక 40 కిలోమీటర్స్ ఉండనంగానే ఇంకా సింగిల్ రోడ్ స్టార్ట్ అయింది. అలాగే ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేనేం వీడియో తీయలేదు. ఇక రూమ్ తీసేసుకొని నైట్ అక్కడే స్టే చేసి పొద్దున్నే ఇట్లా పంచగంగా ఘాట్కి వచ్చామన్నమాట. ఇదంతా పంచగంగా ఘాట్. టెంపుల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది.
చూశారు కదా ఎంత బాగుందో. మీకు ఆ ఎదురుగా కనబడుతున్న బ్రిడ్జ్ వచ్చి శివాజీ బ్రిడ్జ్ అన్నమాట. కొల్లాపూర్ నాగరికత ఈ పంచగంగా నది ఒడ్డున మొదలైంది. ఈ నది నరసోబవాడి ప్రదేశంలో కృష్ణా నదిలో కలుస్తుందన్నమాట. ఈ నదిలో మీకు ఆలయాలు కనిపిస్తున్నాయి కదా, మునిగిపోయిన ఆలయాలు. ఇవి చాలా పురాతనమైన ఆలయాలు అన్నమాట. ఇప్పుడైతే మునిగిపోయినాయి మొత్తం. ఈ నదిలో పురాణ కాలంలో ఈ నదిలో స్నానం చేసుకొని కొల్లాపూర్ అమ్మవారిని దర్శించుకునేవారట. ఇప్పటికీ చూస్తున్నారు కదా, కొంతమంది స్నానాలు చేస్తున్నారు. నీళ్ళైతే బాగానే ఉన్నాయి. ఇక్కడ ఇలా మెట్లు ఉన్నాయి అన్నమాట. ఈ మెట్లు దిగి నేను ఇంకా నదిలోకి వచ్చానన్నమాట. ఎందుకంటే స్నానం చేయకపోయినా సరే కాస్త నీళ్ళన్న జల్లుకుందాం అనేసి వచ్చాను. ఈ పంచగంగా నీళ్ళు వచ్చి మీకు మొత్తం చూపిస్తా చూడండి. మొత్తం 360 డిగ్రీ వ్యూ. ఇట్లా మెట్లు ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ మెట్ల నుంచి కిందకు వస్తే ఇట్లా నీళ్ళు ఉన్నాయి. చూసారా ఎంత బాగుందో. ఈ పక్కనే మీకు ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంది, దర్శించుకోండి. ఇక మనం అమ్మవారిని దర్శించుకుందాం పదండి. మీకు ముందు కనబడుతుంది కదా, ఇదే ద్వారం అన్నమాట. ఇది పశ్చిమాభిముఖంగా ఉన్న ద్వారం అన్నమాట. మేము ఆ ద్వారం గుండానే లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మీకు ఈ నెట్ కనబడుతుంది కదా, గ్రీన్ నెట్ అనేది కాలకుండా ఇక్కడ వేశారనమాట. మీకు ఇది మెయిన్ ఆలయంలోకి వెళ్ళే ద్వారం అన్నమాట. పెద్ద ద్వారం ఎలా కనబడుతుందో చూసారు కదా, అతి పురాతనమైన కట్టడాలు అన్నమాట. ఇవన్నీ మీకు కనబడుతున్నాయి కదా. ఈ అమ్మవారి ఆలయం వచ్చి అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన 7వ శక్తి పీఠం అమ్మవారి ఆలయం. ఈ ద్వారం గుండా కొద్దిగా ముందుకు రాగానే మనకు అమ్మవారి లోపల విగ్రహం కనబడుతుంది. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నా. మీకు వీడియోలో క్లారిటీగా కనబడకపోవచ్చు, కానీ అమ్మవారి స్వరూపం ఇక్కడ నుంచి కూడా కనబడుతుంది అన్నమాట. అమ్మవారి ఆలయం చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూత ఎత్తైన ప్రహరీ గోడతో ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళా సృష్టి అని చెప్పవచ్చు. ఆలయం అంతా మనోహరమైన శిల్పకళతో నిండి గర్భగుడి ముందు సుమారు 100 అడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. అలాగే అమ్మవారి దేవాలయం హేమట్పంతి నిర్మాణ శైలిలో కట్టబడి ఉంటుంది. ఇప్పుడు అమ్మవారి యొక్క స్థల పురాణం తెలుసుకుందాం. ఒకసారి భృగు మహర్షి అనే మహర్షి విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వచ్చారట. విష్ణుమూర్తి మహర్షి వచ్చిన రాకను గమనించలేదనే కోపంతో మహర్షి వారు స్వామివారి వక్షస్థలం మీద కాలితో తన్నారట. తాను కొలువై ఉంటున్న వక్షస్థల భాగాన్ని ఒక ముని కాలితో తాకటాన్ని సహించలేని లక్ష్మీదేవి కోపంతో వైకుంఠాన్ని విడిచి ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడే ఉండిపోయిందని, అలాగే సతీదేవి దేహాన్ని చేతపట్టి పరమశివుడు ప్రళయతాండవం చేసినప్పుడు ఖండితమైన అమ్మవారి శరీర భాగాల్లో కంటి భాగాలు ఇక్కడ పడ్డాయని, అమ్మవారు స్వయంభుగా ఇక్కడ వెలిసారని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. దేవీ భాగవతం, స్కంద పురాణాలలో ఈ క్షేత్రాన్ని కరవీర నగరమని, దేవిని కరవీర మహాలక్ష్మి అని ప్రస్తుతించారు. పరమశివుడికి కాశీ ఎలా అయితే అభిముక్త క్షేత్రమో, మహాలక్ష్మి అమ్మవారికి కూడా ఇది అభిముక్త క్షేత్రం. వారి క్షేత్రాన్ని ఎప్పుడూ విడవకుండా ఉంటారు. ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ నగరాన్ని ఎత్తి కాపాడినట్టు ఇక్కడ కూడా అమ్మవారు తన చేతులతో ఎత్తి కాపాడుతారని, అందుకే ఈ క్షేత్రాన్ని కరవీర నగరం అని పేరు వచ్చిందని చెబుతారు. కరములు అంటే చేతులు అని అర్థం. అగస్త్యముని కాశీకి ప్రత్యామ్నాయంగా మరో పుణ్యక్షేత్రాన్ని చూపించమని పరమశివుణ్ణి అడిగారట. దానికి పరమశివుడు కొల్లాపూర్ని చూపించారట. ఈ ఆలయాన్ని వెళితే కాశీని దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందని పద్మ, స్కంద, దేవీ భాగవతం తదితర 18 పురాణాల్లో ప్రస్తావించబడిందని చెబుతారు.
గర్భగుడిలో సుమారు 6 అడుగుల చదరంగంగా ఉన్న ఎత్తైన వేదిక మీద 2 అడుగుల పీఠం, దాని మీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. 3 అడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. 4 చేతులతోనూ 40 కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ ఆలయంలోని ఒక గోడపై శ్రీయంత్రం చెక్కబడి ఉంది. అమ్మవారి 4 చేతులలో పండు, గద, డాలు, పాత్ర ఉంటుంది. ఇక్కడ అమ్మవారు పశ్చిమ ముఖంగా చూసే విధంగా ఉంటారు. ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే, కొల్లాపూర్ శ్రీ లక్ష్మీ అమ్మవారి విగ్రహంపై సూర్యకిరణాలు పడే అద్భుత దృశ్యాన్ని కిరణోత్సవ్ అని పిలుస్తారు. ఈ అద్భుతం ప్రతి సంవత్సరం సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు ఆలయం పశ్చిమ ద్వారం ద్వారా ప్రవేశించి విగ్రహంపై పడతాయి. జనవరి 31, నవంబర్ 9న పాదాలపై, ఫిబ్రవరి 1, నవంబర్ 10న ఛాతీపై, ఫిబ్రవరి 2, నవంబర్ 11న ముఖంపై కిరణాలు పడతాయి. ఈ ప్రత్యేక దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. మహారాష్ట్ర ప్రజలకు అత్యంత పవిత్రమైన యాత్రా స్థలం. వీరు కొల్లాపూర్ అమ్మవారిని అంబాబాయి అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని చూస్తే చాళుక్యుల నిర్మాణ శైలిలో ఉంది. ఈ ఆలయంపై శిల్పాలు చాలా అద్భుతంగా చెక్కారు. ఆ దర్శనం అయిపోయిందండి. మాకెందుకంటే పొద్దున్నే వచ్చాం కాబట్టి ఒక 10 నిమిషాలలో మాకు దర్శనం అయింది ఆ అమ్మవారి దయ వల్ల. మేము ఇలాగా అమ్మవారి దర్శనం అయిపోయాక రంకలా సరస్సుకు వచ్చామన్నమాట. ఇది అమ్మవారి టెంపుల్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక పదండి బోటింగ్ దగ్గరికి వెళ్దాం. ఈ ప్యాలెస్ వచ్చి శాలిని ప్యాలెస్. బోటింగ్ పాయింట్కు ఎదురుగానే ఉంటుందన్నమాట. ఇదే బోటింగ్ పాయింట్. మేమైతే పొద్దున్న టైంలో వచ్చాం కాబట్టి మాకు ఈ బోటింగ్ చేసుకోవడానికి ఇదంతా కుదరలేదు. మీరు వస్తే కనుక సాయంత్రం టైంలో రండి, ఎందుకంటే ఇక్కడ బోటింగ్ చేసుకోవచ్చు. అట్లాగే గుర్రపు స్వారీ కూడా ఉందంట, అది కూడా చేసుకోవచ్చు. మీరు ఇట్లా చూసుకుంటే కనుక అది కనబడుతుంది చూడండి, శాలిని ప్యాలెస్ ఎదురుగానే అన్నమాట. ఇక్కడ బోటింగ్కి సంబంధించిన బోర్డు ఉంది, మీరు వీడియో పాజ్ చేసుకొని చూసుకోవచ్చు. రంకలా సరస్సు 8వ దశాబ్దానికి ముందు భూకంపం ద్వారా రంకలా సరస్సు ఏర్పడింది. ఈ సరస్సు చుట్టూ 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ శాలిని ప్యాలెస్ వచ్చి ప్రస్తుతానికి మూసివేసి ఉంది, ఎవరిని అలౌ చేయట్లేదు. మేము ఇక అక్కడ నుంచి షహాజీ ఛత్రపతి మ్యూజియం దగ్గరికి వచ్చాము. ఇది అమ్మవారి ఆలయం నుంచి 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఎంట్రన్స్ లోనే రైట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. దీని టైమింగ్ వచ్చి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు. ఇక్కడ టికెట్ వచ్చి ఒక పర్సన్కి 50 రూపాయలు. ఇక్కడ ఒక చెరువు కనిపిస్తుంది కదా, దానికి కొద్దిగా ముందుకు రాగానే మనకు ప్యాలెస్ కనిపిస్తుంది. ప్యాలెస్ ముందు వచ్చి ఇలాగా వన్య జంతువులకు సంబంధించిన జూ పార్క్ లాగా ఉందన్నమాట. మా అబ్బాయి ఎలా చూస్తున్నాడో చూడండి. ప్యాలెస్కి వెళ్ళే ముందే షహాజీ మహారాజ్ యొక్క విగ్రహం ఉందన్నమాట. ఇది లోపలికి వెళ్ళే దారి. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా కనపడుతుందండి. ఎంత బాగుందో చూసారా. ఇక ప్యాలెస్ లోకి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ విశేషాలు మీకు చెప్తాను. ఇక మేము ప్యాలెస్ లోకి వెళ్ళొచ్చాము, కానీ ప్యాలెస్ లోకి మొబైల్ ఫోన్ ఎలవ్ లేదు. అక్కడ వీడియోస్ తీసుకోవడానికి కానీ ఫొటోస్ తీసుకోవడానికి కానీ ఎలవ్ లేదు. అయితే ఈ ప్యాలెస్ నైపుణ్యానికి మరియు వైభవానికి ఒక అద్భుతమైన నిదర్శనం. దీని నిర్మాణం 1877 నుంచి 1884 వరకు 7 సంవత్సరాల కాలంలో జరిగింది.
మనం రాజభవనంలోకి అడుగు పెట్టిన వెంటనే మన దృష్టి కింది అంతస్తు వైపు ఆకర్షిస్తుంది. అక్కడ షహాజీ ఛత్రపతి మ్యూజియం ఉంది. ఇది కొల్లాపూర్ పాలకుల జ్ఞాపిక యొక్క అద్భుతమైన సేకరణ. గడిచిపోయిన కాలం నాటి ఆయుధాలు, దుస్తులు, ఎంబ్రాయిడరీ మరియు ఆభరణాల వంటి సుందరమైన ప్రదర్శనతో ఇది చరిత్రకు జీవం వస్తుంది. ఇందులో ముఖ్యమైనవి బెండ్ ఏనుగు జీనులు, అలాగే దర్బార్ హాల్ చాలా పెద్దది. ఈ మ్యూజియంలో మహాత్మా గాంధీ, బ్రిటిష్ వైస్రాయ్ మరియు గవర్నర్ జనరల్ రాసిన ఒక లేఖ కూడా ఉన్నాయి. ఇదండి ప్యాలెస్ గురించి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మళ్ళొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ను నొక్కడం మర్చిపోవద్దు. ఓకేనా? ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.